హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా మనమందరము రాగి ఇడ్లీ చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఇలా కొబ్బరి చిప్పలో రాగి ఇడ్లీ ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ 3 గ్లాసెస్ రాగులకి 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ మినప్పప్పు, 1 స్పూన్ మెంతులు శుభ్రంగా 3-4 సార్లు కడగాలి. రాగులు అన్పాలిష్డ్వి అయితే ఇంకా ఎక్కువ సార్లు కడిగి మూత పెట్టి 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. అవి బాగా నానాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందు మినప్పప్పు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో అయితే ఇడ్లీ ఇంకా మెత్తగా వస్తాయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆ పిండిని తీసేసి అదే మిక్సీ గిన్నెలో రాగులు రైస్ కూడా వేసి గ్రైండ్ చేసి అది కూడా గిన్నెలో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని వెంటనే ఇడ్లీ వేస్తే గట్టిగా వస్తాయి. అందుకే నైట్ మొత్తం మూత పెట్టి బయటే ఉంచాలి. మనం ఇక్కడ ఇడ్లీలు కొబ్బరి చిప్పల్లో చేస్తున్నాం కాబట్టి కొబ్బరి చిప్పల్ని కూడా నైటే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. మార్నింగ్ ఆ కొబ్బరి చిప్పల్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఇలా కొబ్బరి చిప్ప మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. మీరు ఎన్నిట్లో వేసుకోవాలనుకుంటున్నారో అన్ని కొబ్బరి చిప్పలు తీసుకుని ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలపాలి. నేను గ్రైండ్ చేసినప్పుడు సాల్ట్ అసలు వేయలేదండి, అందుకే ఇప్పుడే వేస్తున్నా సరిపడినంత. ఈ పిండిని అన్ని కొబ్బరి చిప్పల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి చిప్పల కింద చిన్న బౌల్స్ పెడుతున్నానండి, లేకపోతే అవి స్ట్రైట్గా ఉండవు కదా. తర్వాత గ్యాస్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టి 1.5 గ్లాసెస్ వాటర్ పోయాలి. అందులో ఒక స్టాండ్ పెట్టి దానిపైన ప్లేట్ వేసి కొబ్బరి చిప్పలన్నీ దానిపైన పెట్టాలి. ఇప్పుడు మూతతో క్లోజ్ చేసి 20 నుండి 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఎప్పుడు మామూలు ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగిపిండి, జొన్నపిండి, ఇంకా మిల్లెట్స్ చాలా ఉన్నాయి కదండి, వాటితో కూడా చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. చూడండి, రాగి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారాక నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రాగి ఇడ్లీకి టమాటా పప్పు అయితే చాలా బాగుంటుందండి. నేను టమాటా పప్పు పెసరపప్పుతో చేసుకుంటున్నాను, అందుకే నైటే 1 గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు దాని ప్రాసెస్ కూడా చూసేద్దామా? ఇప్పుడు ఆ గిన్నెను గ్యాస్ మీద పెట్టి పెసరపప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా అందులో వేయాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కారం వేసి మొత్తం ఒకసారి తిప్పి మూత పెట్టి అవన్నీ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాదండి, మధ్యాహ్నం లంచ్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కల్లుప్పు సరిపడినంత వేసి పప్పు గుత్తి తీసుకుని ఇలా మెత్తగా అయ్యే వరకు తిప్పాలి. నేను ఈ పప్పులో చింతపండు గుజ్జు వేయలేదండి, లాస్ట్లో నిమ్మరసం పిండుతాను. ఇలా మెత్తగా తిప్పుకున్న తర్వాత కొంచెం పలుచగా కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. దానికోసం ఒక చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ వేయాలి. ఇంగువ వేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి పప్పులో వేయడమే. అంతేనండి, రాగి ఇడ్లీలోకి ఎంతో టేస్టీ పప్పు రెడీ. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చుంటే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.